TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలోని బొంతపల్లి 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన స్వర్గీయ గిద్దె రాజు సతీమణి గిద్దె విజయలక్ష్మి గెలుపొందారు. బొంతపల్లి గ్రామంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ బలోపేతం కావడానికి కీలకమైన పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ గిద్దె రాజు అని గ్రామస్తులు కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం ముందుగా నిలిచి పనిచేసేవారని, ప్రజల సమస్యలను అతని సమస్యలుగా భావించి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన మహానుభావుడు. వారు మన మధ్యలో లేకపోవడంతో మనసుకు బాధ కలిగిస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీ ఓ మంచి నాయకుని కోల్పోవడం జరిగిందని బొంతపల్లి గ్రామస్తులు, యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్ గిద్దె విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త స్వర్గీయ గిద్దె రాజు ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా బీజేపీ పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని, నిస్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్థమైన సేవలు ప్రజలకు అందిస్తారని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ సమాజ సేవ కోసం ముందుంటారని ఆమె తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక నిధులతో గుమ్మడిదల మున్సిపాలిటీతో పాటు తన వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదారి అంజిరెడ్డి సహకారంతో పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు. తనను ఆశీర్వదించి తన విజయానికి తోడ్పడిన బొంతపల్లి 20వ వార్డు పెద్దలు, మహిళలు, విద్యార్థులు, యువకులకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఓటర్స్ మహాశయులకి, పెద్దలకి, చిన్నలకి, యువకులకి, విద్యార్థులకి పేరు పేరున నా ధన్యవాదాలు. క్యాడర్ లేకున్నా నన్ను ఈ 20 వార్డు మహిళలు ఎన్నుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి బీఫామ్ గోదావరి అక్క వారు నన్ను బలపరిచి ముందుకు సాగేలా చేశారు. మహిళలందరూ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు, కానీ నా విషయంలో ఆడవాళ్ళు భారీగా బయటకు వచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను అభ్యర్థిగా వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ కృషి కోసమే ఎల్లప్పుడూ నేను పాటుపడతానని అన్నగారి సహసహకారాలు, తర్వాత అలాగే జిల్లా పరిషత్ గోదావరి అంజిరెడ్డి గారి సహకారంతో 20వ వార్డు ప్రజలకు అభివృద్ధి చేస్తానని మనం చేస్తున్నాం. గోదావరి అక్కగారు ఒక మహిళని నన్ను ప్రోత్సహించాను. దాని తర్వాత ఎలా అడుగు ముందుకు వేయాలి అనుకున్నప్పుడు మా ఊరి ఆడపడుచులందరూ 20వ వార్డు ఆడపడుచులందరూ నా ముందుండి నన్ను ప్రోత్సహించి నన్నే వాళ్ళు గెలిపించారు. సో ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కటే అంటున్నాను, మహిళల కోసమే నా పాటు, మహిళల అభివృద్ధి పాటు కోసమే నేను కృషి చేస్తూ ఉంటాను. ఎంపీ రఘునందన్ అన్నగారి సహకారంతో వాళ్ళని ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ప్రయాణం చేస్తున్నాను. జై హింద్, జై భారత్.